మనం డాకర్ సిఎండికి ఎంట్రీ పాయింట్కి తేడా ఏందో చూద్దాం. సో ఉబుంటూ ఇమేజ్ తీసుకొని దీని లోపల ఫస్ట్ నేను ఏం చేస్తానంటే యాప్ అప్డేట్ అని కొట్టేసి దాని తర్వాత మనం పింగ్ చేయడానికి పింగ్ కమాండ్ డౌన్లోడ్ చేస్తాను అనమాట. ఏం చేస్తానంటే యాప్ గెట్ ఇన్స్టాల్ ఐపీ యూటిల్స్ ఐఫన్ పింగ్ అని చెప్పేసి దీంట్లో ఎందుకంటే బై డిఫాల్ట్గా అది ఉబుంటూ ఇమేజ్లో పింగ్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, దానికోసం పింగ్ ఇన్స్టాల్ చేస్తున్నా. దాని తర్వాత సిఎండి అని చెప్పేసి ఒక కమాండ్ రన్ చేస్తా. ఏంటది? పింగ్ కమాండ్ రన్ చేస్తా. పింగ్ అని చెప్పేసి వన్స్ 5 టైమ్స్ పింగ్ చేస్తా. google.com అని చెప్పేసి క్రియేట్ చేస్తా. దీన్ని తీసుకుపోయి ఈ డాకర్ ఫైల్లో పెట్టేస్తా. క్యాట్ అని చెప్పేసి డాకర్ ఫైల్ అన్నా. సో దీని నుంచి ఒక ఇమేజ్ బిల్డ్ చేస్తా. డాకర్ బిల్డ్ అని చెప్పేసి -t టెస్ట్ అంట. సో వన్స్ ఈ ఇమేజ్ బిల్డ్ అయినాక మనం ఒక కంటైనర్ రన్ చేద్దాం. దాని నుంచి డాకర్ రన్ అని చెప్పేసి ఐఫన్ నేమ్ మధు అంట, లేదంటే పింగ్ అన్నాం. పింగ్ అని చెప్పేసి -rm ఇస్తా. అంటే కంటైనర్ ఎగ్జిట్ అయితే ఆటోమేటిక్గా రిమూవ్ అవడానికి. సరే తీసేయకుండా ఉంచుతాండి అని చెప్పేసి ఇమేజ్ నేమ్ ఇస్తా టెస్ట్ అని. సో ఇప్పుడు రన్ చేశాను అనుకో. సో -c5 అని ఇచ్చాను, 5 టైమ్స్ గూగుల్కి పింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది. సో ఈ గూగుల్కి పింగ్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది కంటైనర్. సో నేను డాకర్ లాగ్స్ అని చెప్పేసి పింగ్ అని చెప్పాను అనుకో. సో 5 టైమ్స్ పింగ్ అయిపోయింది గూగుల్కి. అట్లా కాకుండా నేను ఏం చేస్తా, డాకర్ సేమ్ కంటైనర్ని మళ్ళీ ఫస్ట్ రిమూవ్ చేద్దాం. ఆ కంటైనర్ని డాకర్ పింగ్ అందాం. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కంటైనర్ రన్ చేస్తా. సో ఈసారి ఏం చేస్తానంటే పింగ్ కమాండ్ వాడి వేరేదైనా పింగ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కాకుండా yahoo.com అన్నాం. సో ఇప్పుడు చూస్తే యాహూ అని పింగ్ అవుతుంది. అంటే లిటరలీ మనం ఆ సిఎండికి మనం ఏదో డిఫైన్ చేసినామో డాకర్ ఫైల్లో దాన్ని ఓవర్ రైట్ చేసినాం. కావాలంటే వేరే కమాండ్ కూడా రన్ చేయొచ్చు. ఈ పింగ్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ అని రన్ చేస్తాను అనుకో. అంటే న్యూ కమాండ్ జస్ట్ ఆ పింగ్ కమాండ్ని నేను ఓవర్ రైట్ చేస్తున్నా. స్లీప్ 10 అంట. ఓకే, పింగ్ అనేది ఆల్రెడీ ఉందంటుందా. డాకర్ rm అని చెప్పేసి పింగ్ అని ఇద్దాం. సో మళ్ళీ రన్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ ఏం రావట్లేదు. ఎందుకు? కంటైనర్ అనేది జస్ట్ 10 సెకండ్స్ పాటు జస్ట్ రన్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది. చూడండి, ఇంకొక ఫ్యూ సెకండ్స్లో ఇది ఎగ్జిట్ అయిపోతుంది. అంటే మనం ఏం చేసినాం, ఆ పింగ్ అనే కమాండ్ ఇచ్చిన సిఎండిలో దాన్ని ఓవర్ రైట్ చేసినాం మనం. ఇక్కడ డాకర్ లాగ్స్ అని చెప్పేసి పింగ్ అని ఇచ్చామనుకో. సో లాగ్స్ ఏం లేవు, ఎందుకంటే జస్ట్ స్లీప్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది. డాకర్ ps -e అని కొడితే మనకి పింగ్ అనే కంటైనర్ అనేది నేమ్ టెస్ట్ అని ఇచ్చాను నేను, కాదే పింగ్ అని ఇచ్చాను. ఓకే, మనం పింగ్ అనేది యాక్చువల్ రిమూవ్ చేసినట్టున్నాం. సో జస్ట్ ఆ కమాండ్ని మనం ఓవర్ రైట్ చేయగలం. సేమ్ అదే దాన్ని మనం సిఎండిని కమెంట్ అవుట్ చేసి దీన్ని ఏం చేద్దామంటే దీన్ని మనం ఎంట్రీ పాయింట్ వాడి చెక్ చేద్దాం ఎలా పనిచేస్తుందని. ఇక్కడ సిఎండి ఎంట్రీ పాయింట్ అని చెప్పి ఇచ్చాను అనుకో. సో మళ్ళీ మనం కొత్త ఇమేజ్ క్రియేట్ చేయాలి కాబట్టి సో మళ్ళీ డాకర్ బిల్డ్ -t టెస్ట్ అని చెప్పేసి కరెంట్ ఫోల్డర్ అని చెప్పి డాట్ ఇచ్చేసిన. మళ్ళీ దీని నుంచి కంటైనర్ని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ ఇట్లా రన్ చేశాను అనుకో. ఇక్కడ ఏమని వస్తుంది, ఒక పింగ్ ఆల్రెడీ ఉందా. డాకర్ rm ఓకే. సో ఇప్పుడు గూగుల్ పింగ్ అవుతుంది. సో నేను పింగ్ కమాండ్ ఇప్పుడు దీన్ని రిప్లేస్ చేద్దామని చూసాను అనుకో. డాకర్ rm
పింగ్ అని చెప్పి తీసేసి మళ్ళీ నేను దాని కంటైనర్ని రీరన్ చేసి ఇక్కడ పింగ్ -c సమ్ yahoo.com అని ఇచ్చాను అనుకో, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అట్ ద సేమ్ మనం వేరే కమాండ్ వాడినా కూడా రాదన్నమాట. అంటే ఇట్లా పింగ్ కాకుండా స్లిప్ 10 అని ఇచ్చాను అనుకో, కంటైనర్ క్రియేట్ అయిందా, ఓకే తీసేసి మళ్ళీ రన్ చేస్తాను. సో రన్ అవ్వట్లా ఎందుకు? అది ఎందుకంటే ఎంట్రీ పాయింట్ యూజ్ చేసినప్పుడు మనం ఈ కమాండ్ని ఓవర్ రైడ్ చేయలేము. డాకర్ ఫైల్లో మనం ఏదైతే ఇస్తామో ఆ కమాండ్ మాత్రమే వాడాలి. ఎంట్రీ పాయింట్లో ఇది వాడాం కాబట్టి ఈ కమాండ్ మాత్రమే వాడాలి. దీన్ని ఈ వేరే కమాండ్ ఓవర్ రైడ్ చేయలేము, ప్లస్ ఉన్న ఈ పారామీటర్స్ కూడా మార్చబట్ట. అదే సిఎండి విషయానికి వస్తే కమాండ్ ఓవర్ రైడ్ చేయొచ్చు, ఇవన్నీ మార్చుకోవచ్చు అనమాట. సో సిఎండిని ఎంట్రీ పాయింట్ని కాంబినేషన్లో వాడచ్చు. ఎట్లా వాడతామంటే, సో ఇక్కడ ఎంట్రీ పాయింట్లో పింగ్ అని ఇస్తా. అంటే పింగ్ అనేది జస్ట్ కమాండ్ తీసుకో, దాని వాల్యూస్ అనేవి ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఇలా సిఎండితో సప్లై చేయొచ్చు. ఇలా -c 5 అని ఇచ్చేసి సంథింగ్ google.com అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఈ సిఎండిలో ఉన్న వాల్యూస్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. బట్ ఈ కమాండ్ మాత్రం ఇదే వాడాలి. సో ఇది ఎట్లా చేయాలో చూద్దాం. సో మళ్ళీ నేను డాకర్ బిల్డ్ యూజ్ చేసి కొత్త ఇమేజ్ బిల్డ్ చేస్తా. సో దాని నుంచి మళ్ళీ కొత్త కంటైనర్ క్రియేట్ చేయాలి. ఒకవేళ పింగ్ అనే కంటైనర్ రిమూవ్ చేస్తా. నేను పింగ్ అని ఇచ్చేసి ఇమేజ్ నేమ్ ఇది ఇచ్చేసి -c 5 అని చెప్పేసి yahoo.com అందాం. సో ఇక్కడ yahoo.com పింగ్ అవుతుంది. అంటే బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎంట్రీ పాయింట్ యూజ్ చేసినప్పుడు మనం ఆ ఎంట్రీ పాయింట్లో ఉన్న కమాండ్స్ని ఓవర్ రైడ్ చేయలేము. అది ఉన్నట్టుగానే వాడుకోవాలి. సిఎండి మటుకు ఓవర్ రైడ్ చేయొచ్చు. ఈ రెండు కాంబినేషన్లో ఇట్లా వాడచ్చు అనమాట. ఇంటర్వ్యూలో కొన్నిసార్లు క్వశ్చన్ అడుగుతాడు, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంట్రీ పాయింట్ అండ్ సిఎండి అని. అప్పుడు చెప్పచ్చు ఏమని, వీ కెన్ ఓవర్ రైడ్ సిఎండి కమాండ్ బట్ వీ కాంట్ ఓవర్ రైడ్ ఎంట్రీ పాయింట్ అని చెప్పి చెప్పచ్చు ఇట్లా. సో కాంబినేషన్లో వాడాలంటే ఇలా వాడచ్చు.